మనం చదువుకున్నటువంటి లేఖన భాగమైన 24వ కీర్తన నుంచి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతము నందును. ఆయన ఆశ్రయించు నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ప్రియులారా, కొద్ది మాటల్లో నేను నాకు ప్రసంగాలకు టైం చాలదు, వచనాలు చూపించి ముగిస్తాను. ఈ అధ్యాయంలో భూమియు దాని సంపూర్ణత అంతా కూడా ఎవరిదంట? భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవాయే. అంటే భూమి సంపూర్ణత, లోకము దాని నివాసులందరూ ఎవరంట? ఎవరి అంట? దేవుని యెహోవాయే. యెహోవా అంటే మన దేవుని యొక్క నామం. మొదటిగా భూలోకానికి పరిచయమైనటువంటి నామము దేవుని యొక్క నామము యెహోవా. కాబట్టి అన్ని కూడా ఆయనేనండి. మనమేమనుకుంటున్నాం? లోకమంతా మాదే, భూమి అంతా మాదే, మా ధనధాన్యాలు వెండి బంగారాలన్నీ కూడా మావే అనుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చినప్పుడు. అయితే నీవి కాదు, భూమి అంతా కూడా, లోకమంతా కూడా ఆయనది. లోకం అంటే మనుషులు అందరూ ఆయన వారు అని అర్థం. భూమి అంటేనే మనం నివసించేటువంటి విశాలమైనటువంటి భూమి. యోబు గ్రంథంలో భక్తుడైన యోబుతో దేవుడు అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఉన్నావా అని మాట్లాడాడు. యోబు గ్రంథం భూమి అంతా కూడా సంపూర్ణత అంతా, భూమి యొక్క సంపూర్ణత అంతా కూడా నాదేనని మాట్లాడుతున్నాడు. యోబుతో కూడా మాట్లాడుతున్నాడు. యోబు దేవుని మీద నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఈ ఒగుడాకును తరిమేదవా? మనుషులను చూస్తే ఎవడు నిలవగలడు అని ఆయన దేవుడు యోబు దేవుని మీద కూడా నిష్ఠూరం ఆడుతున్నాడు. సన్నగట్లేదు కానీ, గొనగట్లేదు కానీ, నేను నీతిమంతుడిని ఏంటో నన్ను ఎందుకు ఇలా చేసేవని దేవుని మీద సనగట్లేదు కానీ బాధపడుతున్నాడు. ప్రభువా ఏందయ్యా నాకు ఈ పరిస్థితి అని బాధపడుతూ నిష్ఠూరం ఆడుతామంటే, కొద్ది కాలం తర్వాత దేవుడు ఆయనకు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు? యెహోవా 38వ అధ్యాయం యోబు గ్రంథం. యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చింది, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేసి ఈదును, నీవు నాకు దానిని తెలియచెప్పు. దేవుడు అంటున్నాడు. వాళ్ళ ముగ్గురు స్నేహితులు వచ్చి తన మీద, దేవుని మీద రకరకాల, నీవు నీతిమంతుడు అనుకుంటున్నావు కాబట్టి నీతిమంతులకి కష్టం రాదు, నువ్వు పాపం ఏదో చేసావు కాబట్టి నీకు గతి పట్టింది అని చెప్పేసి ముగ్గురు కూడా నిందిస్తూ ఉంటే యోబు ఏమి మాట్లాడలేక వేదన పడుతూ ఉంటాడు. మీరు బాధకి కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదని వారి మీద అంటూ ఉన్నాడు.
వాళ్ళ యొక్క మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇక దేవుని మీద ఈయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి యోబు దగ్గరికి దేవుడు సుడిగాలిలో వచ్చాడంట. దేనిలో వచ్చాడు? సుడిగాలి, పెద్ద సుడిగాలి తిరుగుతూ ఉంటే దానిలో ప్రత్యక్షమై వాళ్ళ గురించి అంటున్నాడంట, జ్ఞానం లేని మాటలు చెప్పే వీడెవడు. ఆ ముగ్గురిని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని మాటలు అనుకుంటూ బైబిల్ గ్రంథంలోనే రాయబడ్డాయి. కానీ ఆ మాటలన్నీ ఏం మాటలంట? జ్ఞానం లేని మాటలు. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు. నీ ఆలోచన, భక్తిపరుని యొక్క ఆలోచన చెరిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు కూడా జ్ఞానంతో కూడిన మాటలే అన్నట్లుగా ఉంటాయి. పాటలు కూడా దేవుని పాటల్లాగానే ఉంటాయి. జ్ఞానం, వాళ్ళు చెప్పే మాటలు కూడా దేవుని మాటల్లాగానే ఉంటాయి. కానీ అవి ఏం మాటలంట? జ్ఞానము లేని మాటలు. దేవుని మాటల్లాగే ఉంటాయి కానీ అవి కావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఈ చివరి దినాలలో వివేచించి దైవ సేవకులను వెంబడించాలి. సంఘాలను, మంచి సంఘాలను ఎన్నుకొని వాక్యానుసారమైన సంఘాలను, ఆత్మానుసారమైన సంఘాలను నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆలోచన చెరుపుతారు. నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన, యోబు యొక్క ఆలోచన చెరుపుతున్నారంట ముగ్గురు స్నేహితులు. యోబు నీతిమంతుడు అంటున్నాడు దేవుడు, యథార్థవంతుడు అంటున్నాడు దేవుడు, భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు దేవుడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతను లాంటి వాడు లేడని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. సాతానుడు వచ్చేసి కదా, నువ్వు అతను ఊరికనే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా, నువ్వు అతని చుట్టూ కంచేసావు కదా, నీ దూతల నుంచావు కదా, కాబట్టి అతను నిన్ను ఆస్తి అంతా వర్ధిల్లుతూ ఉన్నాడు కాబట్టి అతను ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఊరికనే భయభక్తులు లేవు. మనం కూడా ఊరికనే భయభక్తులు ఉంచుతామా? అని అది ఇస్తేనే, ఆరోగ్యం ఇస్తేనే, ఆహారం ఇస్తేనే, ధనం ఇస్తేనే, భాగ్యం ఇస్తేనే ఆయన ఆరాధిస్తాం, భక్తి చేస్తాం. సాతాను నేరారోపణ చేస్తున్నాడు. ఊరికనే భక్తి చేస్తున్నాడు యోబు? లేదు. ఆయన కలిగిన దాని చుట్టూ నువ్వు కంచేసావు, నీ దూతల నుంచావు, అతన్ని ఆశీర్వదించావు కాబట్టి నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి నన్ను పంపించి చూడు అని చెప్పి సాతానుడు దేవునితో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. ఎందుకు? దేవుడేమో నీతిమంతుడు అంటున్నాడు యోబుని, భక్తిపరుడు అంటున్నాడు, చెడుతనం విసర్జించిన వాడు అంటున్నాడు, యథార్థవంతుడు అంటున్నాడు. ఇలా మెచ్చుకుంటుంటే దేవుడు యోబుని, సాతానుకి కుళ్ళు, కోపం వచ్చేసింది. మిమ్మల్ని కూడా దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. మీరైనా నేనైనా ఎవరు మెచ్చుకునే భక్తి? మనుషులు మెచ్చుకునే భక్తి కాదు, దేవుడు మెచ్చుకునే, మనుషులు చూసే భక్తి కాదు, దేవుడు చూసే భక్తి. పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంపాదించుకోవాలని భక్తి చేస్తే అది వ్యర్థమే. వాళ్ళు చూడాలని నేను భక్తి చేస్తే వ్యర్థమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టమైన భక్తి చేసి దేవుని చేత మనం సాక్ష్యం పొందాలి. ఏం పొందాలి? మరియమ్మ, మార్తమ్మ, ఆమయ్యమ్మ, నువ్వు చాలా భక్తిపరురాలు, మంచిదానివమ్మ, నీ ప్రార్థన అంటే నాకు ఇష్టమమ్మా, నువ్వు ప్రార్థన చేయమ్మా అని ఆయన కోరుకోవాలి. నేను లేపాలి. స్తోత్రం చెప్పండి. నిద్రపోతుంటే నిన్ను వచ్చి ఆయన ప్రార్థన చేయి, స్తోత్రం. అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన. నువ్వు మంచి భక్తి చేస్తే, నీ ప్రవర్తన మార్చుకుంటే, లోకం నుంచి వేరైతే, ప్రభువే ఆశ, ధ్యాస, శ్వాస అన్ని ఆయనగా నువ్వు ఉంటే, ఇక ఆయన నిన్ను, నీ ప్రార్థన కోరుతాడు, నువ్వు మాట్లాడే మాటలు కోరుతాడు. ప్రభువా, నీకు వచ్చిరాని మాటలు ప్రార్థనలో ఉచ్చరిస్తుంటే ఆ మాటలు కోరుకొని, చిన్న బిడ్డలను మాట్లాడుతుంటే మనం ఎంత ఇష్టపడతామో అలాగే నీ ప్రార్థన కోరుకొని, లేమ్మా మార్తమ్మా, నువ్వు లేచి ప్రార్థన చెయ్యి అంటాడు. స్తోత్రం. నువ్వు నిద్రపోతుంటే అవసరమైతే తాకుతాడు, నిన్ను లేపుతాడు. అలాంటి భక్తి చేయాలి. చేస్తున్నావా? చేయాలి, నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడేమో నిన్ను మెచ్చుకుంటుంటే సాతానుడేమో నొచ్చుకుంటూ ఉంటాడు. నిన్ను నన్ను మెచ్చుకుంటుంటే, అబ్బా ఆ సంఘం ఏం సంఘం ప్రభు, మేము లోపల పోలేకపోతున్నామని సాతాను ఎవరన్నా
ఎవరన్నా మెచ్చుకుంటున్నారు అనుకో, అబ్బా అక్కడ ఆత్మ దిగి వస్తుంది ప్రభా, అక్కడ అంత ఉజ్జీవం ఉంటుంది ప్రభా, అక్కడ అన్ని నీ మహిమ కనపడుతుంది ప్రభా, నీ స్వరం వినపడుతుంది ప్రభా, నీ ప్రత్యక్షత చూస్తున్నాం ప్రభా, మా కనులు మూసుకుంటే నువ్వు కనిపిస్తున్నావు ప్రభా అని ఎవరైనా పొగిడే అనుకోండి, సాతానుడు వెంటనే ఆహా స్తోత్రం అని నేరారోపణ చేస్తాడు. యోబు మీద కూడా అలానే చేస్తున్నారు. దేవుని మాటలు వంటి మాటలు లాంటి మాటలు చెప్పి నీ ఆలోచన, నీ దేవుని మీద ఉన్న ఆలోచన చెరిపేస్తారు, విశ్వాసాన్ని చెరిపేస్తారు. ఏం సంఘం అది? అది నరకానికి పోతున్నాయి. నీ ఆలోచన చెప్పేసి నీ మంచి మనసులో ఉన్న మంచి ఆలోచన చెరిపేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెరిపే వాళ్ళని జాగ్రత్తగా కనుగొనండి. వాళ్ళ మాటలు దేవుని మాటలు కాదండి, జ్ఞానము లేని మాటలన్నీ గుర్తు పెట్టుకోండి అంటున్నాడు యోబు. నీ జ్ఞానం లేని మాటలు చెప్తున్నారు వాళ్ళు ముగ్గురు స్నేహితులు. నీకున్న నా మీద ఉన్న మంచి మనసును చెరిపేస్తున్నారు, నా మీద ఉన్న భక్తిని చెరిపేస్తున్నారు, నేను నిన్ను కష్టపెడుతున్నాను అనుకుంటున్నారు, నిన్ను నలిపేస్తున్నాను నీకు చెప్తున్నారు, నువ్వేదో పాపం చేసావని నీ మీద కూడా నేరారోపణ చేస్తున్నారు, నా మీద కూడా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త యోబు, నా మీద ఉన్న మంచి మనసును చెరిపే వారి మాటలను వినవద్దు. కాబట్టి ఇతరుల మాటలు వినమాకండి. కుటుంబాలను చెరిపే వాళ్ళు వస్తారు పక్కనే, భార్య భర్తల మధ్యలో పురులు పెడతారు, చెరిపేస్తారు. మళ్ళా అమ్మా నీకేదో మేలు చేసినట్టే ఉంటారు. స్తోత్రం. నీ కుటుంబానికి ఏదో మేలు చేసినట్టే. జాగ్రత్త వాళ్ళ విషయం. అలాంటి వాళ్ళు సాతాను సంబంధాలను గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆలోచనలు నువ్వు వాళ్ళ మాటలు వినవద్దు. నీకున్న మంచి ఆలోచన చెరుపుకోవద్దు, తీసేసుకోవద్దు. దేవుని మీద ఉన్న సరళతను నీవు తొలగిపోవద్దు. కాబట్టి యోబుతో అంటున్నాడు, నీవు నీ మనసులో ఉన్న మంచి ఆలోచన చెరిపేసుకోమా, జాగ్రత్తగా నా మీద ఉన్నటువంటి ఆ భక్తిని జాగ్రత్తగా కాపాడుకో అని మాట్లాడుతూ పౌరుషం తెచ్చుకో యోబు, నీ నడుము కట్టుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, నా ప్రశ్నకు జవాబు చెప్పు అంటున్నాడు దేవుడు. ఈయనకి ఇంకేం అర్థం కాల, మౌనంగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను భూమికి, ఏంటంట భూమి అంటే ఎంత పెద్దది, చాలా నీవు కొలవలేనటువంటిది, అంటే దానికి ఒక పరిమాణం ఉంది. ఇంత దేవుడు అంట దీనికి ఇంత బరువు ఉండాలని తూచాడంట, ఇంత ఉంచాడంట, దానికి ఒక కొలత ఇంతే ఉండాలని దానికి పరిమాణాన్ని ఏర్పాటు చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయనకి అన్ని తెలుసు అనమాట. అప్పుడు యోబుతో అంటున్నాడు, నేను పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకు వివేకము కలిగి ఉండడలా నాతో చెప్పు. నీవు తెలిసిన ఎడల దాని పరిమాణం ఎంతో నాకు నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణము కొలత వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఆ మూలరాతిని వేసిన వాడెవడో అని వేసిన వాడెవడో అని మాట్లాడుతుంది. ఇవన్నీ నేను ప్రశ్న వేస్తాను, నాకు సమాధానం చెప్పాలంటే యోబు మౌనంగా. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా ప్రశ్నలు వేశాడు. 38వ అధ్యాయం 39వ అధ్యాయం ప్రశ్నలు వేస్తే ఆయన మౌనంగా ఉన్నాడు. 40 అధ్యాయం 41వ అధ్యాయం 40 యోబు మాట్లాడతాడు, తర్వాత 41 కూడా దేవుడే మాట్లాడుతాడు. అప్పుడు 42వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్నాడు. దేవుడు వేసిన ప్రశ్నలకి ఆయన జవాబిస్తూ అంటున్నాడు, రెండు మాట్లాడుతున్నాడు. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు. తను కూడా అనుకుంటున్నాడు, నేను జ్ఞానం లేకుండా నీ మీద మాట్లాడాను, ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు. అలాగున వివేకము లేనివాడనైనా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన మాటలు సంగతులను గురించి మాట్లాడుతున్నాయి. ఏమీ ఎరుగక. యోబు అంత జ్ఞాని, దేవుని యొక్క స్థితిగతులంతా ఎరిగినవాడు, భక్తి చేసినవాడు. ఆయన అంటున్నాడు, నాకు ఏమి ఎరగక నేను మాట్లాడానయ్యా, ఏమీ ఎరగక నాకు బుద్ధికి మించిన మాటలను ఆలకింపు. క్షమించండి, ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితే నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట
ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగితే దాన్ని నాకు తెలియచెప్పు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను ఆశ్రయించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటే మాట, నువ్వేంటో, నీ గొప్పతనం ఏంటో నేను ఎరగక మాట్లాడానయ్యా. తెలిసి కూడా అంటున్నాడు, అయ్యో నేను బుద్ధికి మించినవి మాటలు ఎరగక మాట్లాడాను, నన్ను క్షమించు అని మాట్లాడుతూ, నేను దుమ్మును ధూళిని అని చెప్పేసి తను తాను తగ్గించుకొని అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపం ఏడుస్తున్నాడయ్యా. అయ్యో నువ్వు గొప్ప దేవుడివే నాయన, తెలియక మాట్లాడాను, క్షమించాయని ఏడుస్తుంటే అప్పుడు అంగీకరించాడు దేవుడు. ఏ మాట అంగీకరించాడు? నాకు తెలియని మాట్లాడాను నిన్ను గురించి, జ్ఞానం లేని మాటలు మాట్లాడాను నిన్ను గురించి, ఎరుగగా బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను నిన్ను గురించి, నన్ను క్షమించాయా అని అడుగుతూ, ఒక సంగతి నిన్ను అడుగుతాను ప్రభువా, దాన్ని నాకు తెలియచెప్పు. వినికిడి చేత, వినికిడి అంటే నీవు వచ్చే శబ్దం, నిన్ను చూడలేకపోయాను కానీ నిన్ను గుర్చిన మాట నేను విన్నప్పుడు, నిన్ను గురించి నేను వార్త విన్నప్పుడు, వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను విన్నాను. దేవుని పిల్లలు దైవ సేవకులు చెప్పే మాటలు విని దేవుని గురించిన విషయాలు తెలుసుకుంటారు. అలానే ఈయన కూడా అలా తెలుసుకున్నాడంట కానీ ఎప్పుడు చూడలేదంట. ఇప్పుడు అన్నాడు, కనులారా ఇప్పుడైతే నేను కనులారా నేను చూస్తున్నాను అని దుమ్ములోను ధూళిలోను ఆయన అంటున్నాడు. తన్ను తాను అసహించుకుని, అయ్యో నీ పరిశుద్ధత ముందు నీ బలం ముందు నేను ఎంతటి వాడు. అవును కదా, భూమిని కలుగు చేసిన వాడు ఎంత గొప్పవాడు అంటారు. భూమి మీద సెంటు స్థలం సంపాదించుకుంటున్నా నా అంతటోడు లేడు అంటున్నాడు మనిషి. ఏంటంట, భూమి మీద 1 ఎకరం పొలం సంపాదించుకుంటే నా అంతటి వాడు లేడు అంటున్నాడు. మరి భూమినే కలుగు చేసిన ఆయన ఏమనాలి? భూమిలో నీకోసం ధనధాన్య రాసులను, వెండి బంగారాలను, కాయిల్స్ను అన్ని కూడా నీకోసం సిద్ధపరిచిన దేవుడు ఆయన ఏమనుకోవాలి? ఆయన ఇంత గొప్పవాడు అనుకోవాలి. కాబట్టి అన్నాడు, భూమి దాని సంపూర్ణత నాదే. ఎవరిదంట? దేవునిదన్నమాట. భూమి అంతా కూడా 4 ఎకరాల పొలం అంటే నాది 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 కొట్టుకొని చేస్తారు. సమస్తము నాది, దానిలోని లోకము దాని నివాసులందరూ కూడా నా వాళ్లే అని దేవుడు 24వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్దాం 24వ కీర్తనకి మరలా. చాలు. నివాసులు యెహోవాయే, ఆయన సముద్రం మీద దానికి పునాది వేసాను. ఎలా వేసాడంట? భూమి పునాదులు ఎలా వేసాడు? సముద్రం మీద దానికి పునాది. ఎక్కడుందంట భూమి? సముద్రముల మీద దానికి పునాది వేసాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాను. చాలు. ఎక్కడ భూమిని నిలబెట్టాడంట? శాశ్వతం అనుకుంటున్నాం, మనది అనుకుంటున్నాం, దాన్ని బట్టి ఆనందిస్తున్నాం, దాన్ని బట్టి గర్వపడుతున్నాం. కానీ అంటున్నాడు, భూమి ఎక్కడుందంట? సముద్రాల పైన పునాది. అవునా కదా? ఏం చేస్తాడు? ఆదికాండంలో చూడండి ఒకసారి. ఆదికాండం భూమి ఎలా కలిగిందో చూద్దాం. ఎక్కడ పునాది వేశాడో చూద్దాం. 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం త్వరగా. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకుగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఏంటంట? ఆరిన నేలకు భూమి అని పేరు, జలములన్నీ ఒక చోటే కూర్చోబడును గాక అన్నాడంట. అలా పలుకుగా ఆ ప్రకారమైన ఒక చోటకు వచ్చేసి జలాలను, ఆ తర్వాత ఆ జలముల్లోంచి 6 నేల కలుగునుగాక అన్నాడంట. జలముల్లో పైకి, జలములన్నీ క్రిందికి వెళ్ళింది, 6 నేల పైకి వచ్చింది. ఆ నేలను ఏమన్నాడు దేవుడు? భూమి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భూమి ఎక్కడుందంటే ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడంట. నీటి మీద ఉందంట భూమి. ఏం శాశ్వతం? నీటి మీద ఏదైనా నిలబడుదా? చెప్పరంటమ్మా, నీటి మీద ఏమైనా నిలబడుతుందా? నీటి మీద
కానీ దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం. భూమిని వినండి, నా వైపు చూడండి, దేవుని మాటలు వినండి. భూమిని ఎక్కడ 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 పునాది వేశాడు భూమికి? వింటేగా మీరు చెప్పడానికి, సముద్రాల మీద నిలబెట్టాడు. సముద్రం మీద ఉంది భూమి. అందుకే మన శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తారు, సైంటిస్టులు కూడా, ఈ పర్యావరణ సంబంధించిన వాళ్ళు, 75% నీరు ఉందంట భూమి చుట్టూరు, 25% భూమి ఉందంట. దేవునికి స్తోత్రం. అంటే 6 నెలలు ఉంది, మిగిలినన్ని జలాలి. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా, బైబిల్ గ్రంథం రూఢిగా చేసినట్లుగా ఖచ్చితమో అని, నిజమైనది అని తెలియజేయడానికి ఇక్కడ వాక్యానుసారంగా మనం చూద్దాం. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు. అలానే నీటి మీద, సముద్రాల మీద దాన్ని, ఆ గ్లోబుని ఉంచాడంట. ఆ భూమి పైన మనం ఉంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం, మనం తిరుగుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. వాటిని అస్థిరమైన వాటిని సంపాదించుకొని, అశాశ్వతమైన వాటిని సంపాదించుకొని, వాస్తవము కాని వాటిని సంపాదించుకొని మనము విర్రవీగుతున్నాం. అందుకే ఇప్పుడు ఇటు చూస్తున్న ప్రళయాలతో ముంచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి దానిని జలముల మీద స్థిరపరిచి మూడవ వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. ఇది విషయం గమనించండి. యెహోవా పర్వతము అంటే దేవుని సన్నిధి అని, సియోను పర్వతం అన్నారు. అక్కడికి ఎక్కాలంటే ప్రియులరా దేవుని యొక్క అనుమతి ఉండాలి. మోషేని పిలిచాడు. మోషే, నా పర్వతాన్ని ఎక్కిరా అన్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు, పవిత్రపరిచాడు. ఆ సియోను పర్వతం మీద దేవుడు ఉన్నాడు. అక్కడికి ఆయన పిలిస్తే పర్వతాన్ని ఎక్కి వెళ్ళి దాదాపుగా దేవుని సన్నిధిలో 40 రాత్రులు 40 పగలు ఏం భోంచేయకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలా ఉన్నందువలన దేవుని చేతిలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల పలకలు, ఆయన వేలితో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు మోషే. అంటే పర్వతానికి ఎక్కాలంటే దేవుని యొక్క కృప ఉండాలి. దేవునికి స్తోత్రం. పర్వతం అంటే దేవుని సన్నిధి అని. ఇంకా నెక్స్ట్ లైన్ లో చూస్తే, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. దేవుని పరిశుద్ధ సన్నిధి అంటే దేవుని ఆలయం. నిలవాలి అంటే, నువ్వు రావాలంటే, నిలబడాలంటే, నేను ఇక్కడ నిలబడాలంటే దేవుని యొక్క ఆయన ఏర్పాటు ఉండాలి, ఆయన దీవెన ఉండాలి, ఆయన దయ ఉండాలి. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ స్థలంలో నిలుచువాడెవడు. దేవుని సన్నిధిలో నిలబడాలన్నా, ఆయన పర్వతం మీదకి, ఆయన సన్నిధికి ఎక్కి వెళ్ళాలన్నా కొన్ని అర్హతలు కావాలి. మూడో విషయం ఏంటంటే, ఆశీర్వాదాలు పొందాలన్నా కొన్ని అర్హతలు కావాలి. వాటి గురించి మాట్లాడుతూ భక్తుడు ఆడ తెలియజేస్తున్న మాటలు, వ్యర్థమైన దాని యందు నీ మనసు పెట్టొద్దన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటంట? నీవు పరిశుద్ధ పర్వతం దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండాలన్నా, అర్థమైందా? పర్వతం అంటేను అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే యాజకులు ఉండే స్థలం. మందిరంలో ఆవరణంలో ప్రజలు ఉంటారు, బయట బలిపీఠం ఉంటుంది, అక్కడ తీసుకొచ్చిన బలులు అర్పించి దహన బలి అర్పిస్తూ ఉంటారు యాజకులు, లేవీయులు. దేవునికి మహిమ కలుగును గాక. అతి పరిశుద్ధ స్థలం అంటే ఇది అనుకున్నారు. పర్వతం అంటే, వినండి, నా వైపు చూడండి, పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. పర్వతం అంటే అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. ఇది సేవకులు. దేవుని స్తోత్రం. మీకు ప్రజలకు ఏర్పాటు చేస్తుంది అంటే ఆవరణం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడికి ఎవడన్నా ఎక్కుతాడా? దమ్ము ధైర్యం ఏందా? ఇప్పుడు ఉందిలే, ఇప్పుడు అందరూ ఎక్కుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాణ త్యాగ, రక్త మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన మధ్యలో ఉన్నటువంటి తెరను చించేసాడు. దేవునికి మానవునికి మధ్యలో ఏ గోడ లేకుండా ఇద్దరిని సమానుగా సమాధాన పరిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు అక్కడికి ఎక్కినా మనం ఏంటంటే ఆచరిస్తున్నాం. అయ్యో, అది అతి పరిశుద్ధ స్థలం, మనం వెళ్ళకూడదని ఆచరిస్తున్నాం. ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఎవరు నిలవకూడదని మనం దేవునికి భయపడుతున్నాం అని అర్థం. భయపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ స్థలంలో నిలబడాలన్నా, ఈ స్థలంలో ఒక ఎక్కి వెళ్ళాలన్నా చాలా క్వాలిఫికేషన్స్ కావాలి.
ఆశీర్వాదం పొందాలన్నా దేవుడు అంటున్నాడు కదా, వ్యర్థమైన దాని యందు నీ మనస్సు పెట్టవద్దు. దేవునికి స్తోత్రం. ఏంటంట? వ్యర్థమైనవి, వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టవద్దు. వ్యర్థమైనవి ఏంటివి? వేస్ట్, వ్యర్థమైనవి చెప్పాలి. వ్యర్థమైనవి ఏంటంటే మన మనసంతా ప్రయోజనము కాని వాటి మీద, నిష్ప్రయోజనమైన వాటి మీద, విలువలేని వాటి మీద, వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెడుతున్నావు. సినిమాలు, చీరలు, వెండి బంగారాలు. మీకేం ఆడపిల్లలకేమో వెండి బంగారాలు, నగలు, నట్యాలు, ముత్యాలు, ఇన్ని వస్త్రాలు. ఒక ఆమంట 100 వస్త్రాలు ఉన్నాయంట. 100 బీరువా నిండా. ఇంకోటి ఇస్తా కొనుక్కొత్తా లేదంటాడు. భర్తని 100 బీరువాలో ఉన్నా ఇంకోటి కొత్తది కావాలి అంటారు. నా వీళ్ళు అంటున్నాడు ఆయన. మా ఆవిడ అంటున్నాను, గొడవాడుకుంది, అప్పులు, డబ్బులు లేవు, తేవాలంట. వేస్ట్. దేవుడు అన్నాడు, 2 ఉంటే ఒకటి ఇవ్వండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు పాటిస్తున్నాం దేవుని ఆజ్ఞను? 2 చీరలు ఉంటేనే ఒక చీర వేరే వాళ్ళకి, 2 డ్రెస్సులు ఉంటేనే నీవు రెండవది లేని వారికి ఇవ్వమన్నాడు. చేస్తున్నామా? కాబట్టి వ్యర్థమైనది ఈ లోకం, ఇది శాశ్వతమైనది కాదు. దీన్ని సంపాదించుకుంటున్నావు. ఈ రోజున చూడు, విజయవాడ పట్టణం ధనవంతులు కూడా మంచి లేక అల్లాడుతున్నారు. ఏంటమ్మా చెప్పండి, నా వైపు చూడండి. విజయవాడ పట్టణం ఏమైంది? విజయవాడ పట్టణం కృష్ణా నది నీటి వరదలలో చిక్కుకొని మనుషులోకి వచ్చినాయి అంట. ప్రతి బజారు, కొన్ని ప్రాంతాల్లో అక్కడ ధనవంతులు కూడా నీళ్లు లేక, 3 దినాల ఆహారం లేక, కరెంటు లేక సుఖంగా ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? బిక్కుమంటూ ఎవరైనా నీళ్ళు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క రాత్రిలో కుప్పగోలిపోతూ ఉన్నారు. ఏ పాటిది మనం నీ జీవం? ఎందుకు నీకంత అతిశయం? ప్రభు దయ వల్ల మన ప్రాంతానికి కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లోకమంతా వ్యర్థం. శరీరాశ, నేత్ర, యోహాను పత్రిక 5:2-12లో, 2:15-16లో కూడా లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడమనం అయితే, లోకమే నాదైతే నాది అనుకుని నువ్వు కొట్టుకొని వస్తున్నావు. దేవుడిచ్చిన దానిలో తృప్తిపడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన మనసు అంట వేస్ట్ అయిన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏది విలువైనది? ప్రార్థన విలువైంది. ఆదివారం నీ పని విలువైంది కాదు, అది వ్యర్థమైంది. కొద్ది కాలం మాత్రం ఉపయోగపడేది. దేవుని సన్నిధి నిత్యమైంది. దేవుని స్తోత్రం. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. దేవుని సన్నిధికి వెళితే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి వ్యర్థమైన దాని మీద నీ మనసు పెట్టకూడదు. మన మనసు అంతా ఎటుందంట? లోకాశ మీద ఉంది, నేత్రాశ మీద ఉంది. నీ మనసు అంతా జీవపు డమ్మ మీద, గర్వం మీద ఉంది, ధనధాన్యాల మీద ఉంది నీ మనసు అంతా. అవి కొంచెం కాలం ఉపయోగపడేవే. వాటి మీద నీ మనసును తగ్గించుకో. తుచ్చమైన వాటి మీద నీ మనసు పెట్టవద్దు. విలువైన వాటి మీద నీ మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. విలువైనది ఏంటంటే నీ కదా ఏమంటున్నాడంటే, నీవు ఒకసారి చూద్దామా దేని మీద నీ మనసు పెట్టాలి? రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం ఆయనతో పాటు కూడా మనం చనిపోయాం. దేనిలో? శరీరంలో చనిపోయాం. నేత్రాశలో చనిపోయేవారు, జీవపు డంబంలో చనిపోవాలి. నీ గర్వం చచ్చిపోవాలి, నీ కోరికలు చనిపోవాలి, శరీరాశలు చచ్చిపోవాలి, నేత్రాశలు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అంటున్నాడు, క్రీస్తుతో కూడా నువ్వు లేపబడినట్లయితే, నువ్వు అలా నువ్వు లేచినట్లయితే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి. ఏంటంట?
నీ మనసు అంతా దేని మీద ఉండాలి? భూమి మీద నీ మనసు పెట్టొద్దు అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టొద్దు. నువ్వు పెట్టావా? పరిశుద్ధ స్థలంలో, దేవుని రాజ్యములో, పరలోకంలో చేరలేవు. దేవుని సన్నిధిని, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలలేవు, ప్రభువుని చూడలేవు. భౌతిక సంబంధమైన పర్వతం అంటేనే అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే ఈ మందిరం అని అర్థం. నువ్వు ఉండలేవు, ఇక్కడ ఉండలేవు, పరలోకము చేరలేవు. పరలోకములో పర్వతం అంటే అర్థమైందా? దేవుడు ఉండేటువంటి స్థలం. పరిశుద్ధ స్థలం అంటేనేమో పరిశుద్ధులు ఉండేటువంటి స్థలం. ఇంకా ఏదో విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణ పొంది జాగ్రత్తగా ఉండి చనిపోయిన వాళ్ళకేమో ఆవరణ. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ మనసును వేస్ట్ అయిన వాటి మీద పెట్టకుండా పైన వాటిని వెతకాలట. రెండవది, పైన ఏముందంట? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఎవరున్నారు పైన? పైకి చూస్తున్నారు మీరు? పైన క్రీస్తు దేవుడి కుడి పార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి ప్రభువుని నమ్ముకుంటే ప్రియులారా, మనం పైనున్న వాటి మీద మన మనసు పెట్టాలి. పైన ఏముంది? క్రీస్తు ఉన్నాడు. పరలోకం ఉంది. పరలోకం దేవుడు, మన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ప్రక్కన మనకు ప్రతినిధిగా, మధ్యవర్తిగా క్రీస్తు ఆయన ప్రక్కన నిలబడి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రాజ్యం ఉన్నది పైన, దాని మీద మన మనసు పెట్టి ఆ రాజ్యాన్ని, ఆ దేవునిని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టవద్దు. రెండవ వచనం చూద్దాం. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు, నీ మనసు దేని మీద పెట్టాలంట? ఉదయాన్నే లేవగానే సీరియల్ మీద, ఉదయాన్నే లేవగానే సీరియల్ మీద, చెడ్డవాటి మీద, లోకం మీద నీ మనసు ఉంటుంది. ఆ మనసు అలాగా మనం ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళలేము, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. కాబట్టి నీ మనసు ప్రియులారా, పైన వాటి మీద, దేవుని రాజ్యం మీద, దేవుని మీద నీ మనసు ఉంచుకోవాలి. తద్వారా మనసులో దేవుని చేర్చుకోవాలి, మనసును జాగ్రత్త కాపాడుకోవాలి. తద్వారా నీవు పరిశుద్ధ సన్నిధికి, దేవుని సన్నిధిలో నిలవగలుగుతావు, దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతావు, పరలోకం చేరగలుగుతావు. ప్రభు సన్నిధి ఆదివారం మందిరానికి రాగలుగుతావు. ప్రభు మందిరంలో ఉండడానికి నీకు అవకాశాన్ని, అర్హతను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పైన వాటి మీదనే నీ మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టవద్దు అంటున్నాడు. భూ సంబంధమైనవి శరీరాశ, నేత్రాశ నరకానికి తీసుకెళ్తాయి. నీ శరీరం నీ మాట వినకపోతే, నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకుపోతే, నా శరీరాన్ని నేను లోపరుచుకుపోతే నీకు నాకు పట్టే గతి నరకమే. భూ సంబంధమైన వాటి మీద మనసు చంపివేసుకోండి, పెట్టొద్దు. వ్యర్థమైనది అని అర్థం. వాటి మీద నీ మనసు పెట్టక పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకునుడి. క్రీస్తు మీద నీ మనసు ఉండాలి. ఇక ఆశ, ధ్యాస, శ్వాస, ఏదైనా పాట ఉంది కదా, యేసయ్యా నా ఆశంతా నీ మీదనయ్యా కదా, చిన్న పాటలు ఉన్నాయి ఆశల మీద. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. చెప్పకూడదు. ఇమ్మానుయేల్ నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని. అంధకారములో అందుడనే నైతిని,
అంధకారములో అందుడనే నైతిని, నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా యేసయ్యా. చప్పట్లు. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను అందరూ ఉన్నారని అందుడనే నైతిని, అందరూ ఉన్నారని అందరూ నావారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతినిలో, తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం, అందరూ పడదాం. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని, నిన్ను చేరాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని. ఆమేన్. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని అందరి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, భూమికి సముద్రాల పైన పునాదులు వేసిన సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నీవు నా యొద్దకు రావాలంటే, నా సన్నిధిలో నీవు నిలవాలంటే, పరలోకం చేరాలంటే వ్యర్థమైన దాని యందు నీ మనసు లగ్నము చేయొద్దు. వేస్ట్ అయిన వాటిని నీ మనసులో ఉంచుకోవద్దు, వాటిని కోరుకోవద్దు. విలువైన వాటి మీద మీ దృష్టి, నీ మనసును ఉంచమన్నాడు. పైన వాటి మీద మీ దృష్టి ఉంచండి. పరలోకం చేరాలని నీ భక్తి, నీ ధ్యాస, నీ ఆశ ఉండాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టవద్దని. ఒకవేళ నీవు భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెడితే నీవు దేవుని సన్నిధికి చేరలేవు, పరిశుద్ధ పర్వతమునకెక్కి వెళ్ళలేవు, పరిశుద్ధ సన్నిధిలో నిలవలేవు, ఆవరణం కూడా దొరకదు, నరకమే. కాబట్టి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టద్దు. రెండవది, కపటముగా ప్రమాణం చేయొద్దు. ఏంటంట? ప్రమాణాలు చేయొద్దు తొందరపడి. తలతోడు, వాడితోడు, ఈడుతోడు, ఆగదు, ఏ తోడు చేయొద్దు. నా బిడ్డ తోడమ్మా, స్తోత్రం. ప్రమాణాలు చేయక కపటముగా, ఇంకంట కపటమైన ప్రమాణాలు అసలుకే చేయొద్దంట. మూడోది అంటున్నాడు, నిర్దోషమైన చేతులు ఉండాలి. నీ చేతులు ఎలా ఉన్నాయి? నీ చేతులు ఎలా ఉన్నాయో ప్రశ్న వేసుకో, పరిశీలన చేసుకో. పాపముతో నిండి ఉన్నాయి నీ చేతులు, రక్తముతో ఉన్నాయి నీ చేతులు, చంపటానికి పరుగెడుతున్నాయంట, రక్తం చిందించడానికి పరుగెడుతున్నాయంట పాదాలు, చేతులు. దుష్టులు పిలిస్తే వెళుతున్నారంట, రక్తముతో ఉన్నాయి,
పాపముతో ఉన్నాయి నీ చేతులు. కాబట్టి నిర్దోషమైన చేతులు ఉండాలి. టోటల్గా నీ బాడీ పరిశుద్ధంగా ఉండాలని అర్థం. అన్నిటిని చేసేది చేతులే, కొట్టేది చేతులే, దొంగతనం చేసేది చేతులే, అన్నిటికి మూలం నీ పాపానికి హేతువు చేతులే. నీ చేతులలో నిర్దోషత్వం ఉండాలి. లేదు కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి పెట్టి ఆయన చేతుల్లోకి వెళ్ళాలి, ఆయన గాయంలోకి వెళ్ళాలి. అయ్యా నన్ను కడుగమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. యోబులాగా అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, దుమ్ముని ధూళినయ్యా చల్లుకొని ధూళిలో పడి ఏడుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నిన్ను విన్నాను, నిన్ను గుర్చి, ఇప్పుడు నేను కనులాను చూస్తున్నానయ్యా, దుమ్మునయ్యా ధూళినయ్యా, పనికినాని మాటలు మాట్లాడానయ్యా, జ్ఞానం లేని మాటలు మాట్లాడాను, క్షమించయ్యా. యోబు దేవుని దగ్గర ఏడ్చాడు. అప్పుడు అంటున్నాడు, యోబు యుక్తమైనది పలికిన. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ చేతులు, నీ టోటల్ బాడీ, నీ మనసు అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని అర్థం. ప్రియులరా, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలంట. నెక్స్ట్ ఒకటి, వ్యర్థమైన దాటి మీద నీ మనసు పెట్టొద్దు, కపటముగా ప్రమాణం చేయొద్దు. మూడోది, నీ చేతులను పరిశుద్ధంగా కాపాడుకో, నీ చేతులలో పాపం ఉండకూడదు. 3, 4 అంటున్నాడు, శుద్ధమైన హృదయం, మంచి మనసు, మంచి హృదయం కలిగి ఉండాలి. మంచి హృదయం కలిగి ఉండవాడే వాడే యెహోవా వలన ఆశీర్వాదమునందుడు. ఎవడు ఆశీర్వదించబడతాడంటే ఇలా ఉన్నవాడే. ఆ దేవుడు అంటున్నాడు, ఎవడు ఎక్కదగిన వాడు పరిశుద్ధ పర్వతానికి. పరిశుద్ధ పర్వతం అంటే పరలోకం అని అర్థం. భౌతిక సంబంధమైన పర్వతం అంటే అతి పరిశుద్ధ స్థలం అని. భౌతిక సంబంధమైన అతి పరిశుద్ధ స్థలం అంటే ఈ పరిశుద్ధ స్థలం. ఆత్మ సంబంధం ఇది పరలోకం. పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవడు ఎక్కి వెళ్ళలేదంటే ఇంతవరకు ప్రభువారు ఒక్కరు మాత్రమే వచ్చారు పైనుండి. మళ్ళీ ఆయన ఒక్కరు మాత్రమే పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వ్యర్థమైన దాని మీద నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. వ్యర్థమైన వాటిని కోరుకోవద్దు, వాటిని ఆశించవద్దు అంటున్నాడు. విలువైన వాటి మీద నీ దృష్టి పెట్టి నీ మనసు పెట్టమంటున్నాడు. కపటముగా ప్రమాణం ఎప్పుడు చేయొద్దు అంటున్నాడు. మూడోది, నీ చేతులను పరిశుద్ధంగా కాపాడుకో, పాపం ఉండకూడదని మాట్లాడదు. నీ మనసులో కూడా, నీ హృదయంలో కూడా పాపం ఉండకూడదు. నీ హృదయాన్ని శుద్ధిగా పరిశుద్ధంగా కాపాడుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. అట్టివాడు ఆశీర్వాదం అందుకుని అట్టివాడు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళగలదు, అట్టివాడు పరలోకం చేరగలదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా.